ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. పీఎం కిసాన్ కింద నిధులు విడుదల చేశారు. 19వ విడత కింద నిధులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి జరిగే విధంగా 22,000 కోట్ల రూపాయల నిధులను జమ చేశామంటారని చెప్పారు. ఏడాదికి 3 విడతల్లో రైతులకి 6,000 పెట్టుబడి రూపాయలని సాయాన్ని అందిస్తున్నారు ఆయన. అది 3 విడతలు రాబోతున్నాయి. అయితే ఈ పథకం కింద 19వ విడత ఇది. 19 విడత కింద ఇప్పుడు నిధులు జమ కాబోతున్నాయి. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటికే 18 విడతల కింద రైతులకి లబ్ధి జరిగింది. ఇది 19వ విడత. అయితే ఈ విడత కింద 22,000 కోట్ల రూపాయలతో 9.7 కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేరబోతోంది. ఇక ఏటా ఒక్కో విడత కింద 2,000 చొప్పున నిధులు విడుదల చేస్తున్నారు ఆయన. ఏడాదికి 6,000 రూపాయల సహాయం అందిస్తున్నారు పీఎం కిసాన్ కింద. ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభం జరిగితే ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకి 18 వాయిదాల్లో 3.46 లక్షల కోట్ల రూపాయలు, అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా సుమారుగా 3.46 లక్షల కోట్ల రూపాయలు అందజేశారు. సో ఇప్పటికే మీ ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఎకరాలకు అతీతంగా రైతులకు ఎంత భూమి ఉంది, ఎంత పెద్ద మొత్తంలో అక్కడ పంట చేస్తున్నారు లేదా అనేవన్నిటికి అతీతంగా మీకు భూమి ఉంటే సరిపోతుంది. మీకు దీని కింద నిధులు పడే అవకాశం ఉంది. అయితే ఎకరాల వారీగా కాకుండా కేవలం రైతుకి 6,000 రూపాయల సాయం అనే మాత్రమే పీఎం కిసాన్ కింద నిర్ణయం తీసుకున్నారు.